నమస్తే. మన రాజసాబ్ డైరెక్టర్ మారుతి గారు డైరెక్టరే కాకుండా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేశారు. ఆ మూవీస్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందులో మొదటి చిత్రం వచ్చేసి ఈ రోజుల్లో 2012లో విడుదలైన ఈ రోజులో సినిమా గుడ్ సినిమా గ్రూప్ మరియు మారుతి మీడియా హౌస్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు మారుతి గారు దర్శకత్వంతో పాటు ప్రొడక్షన్ వీడియోలు కూడా చొప్పించాడు. ఈ సినిమా కొందరు నిర్మాతలు కూటమిగా ఏర్పడి గ్రూప్ ఫ్రెండ్స్ అనే పేరుతో నిర్మించారు. మరియు మారుతి గారు తన సొంత బ్యానర్ పై మారుతి మీడియా హౌస్ పై కూడా తన పేరుపైనే నిర్మించాడు. రెండవ చిత్రం వచ్చేసి ప్రేమ కథా చిత్రం. మారుతి టాకీస్ పతాకాలపై సంయుక్తంగా దాసరి గారు నిర్మించారు. ఈ సినిమా ఒక హర్రర్ కామెడీ చిత్రం. మారుతి గారి దర్శకత్వ పర్యవేక్షణలో జె ప్రభాకర్ రెడ్డి గారు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సుధీర్ బాబు, నందిత, ప్రవీణ్ సప్తగిరి ముఖ్య పాత్రలో పోషించారు. జేబీ గారు సంగీతాన్ని అందించగా జె ప్రభాకర్ రెడ్డి గారు ఛాయాగ్రహణం మరియు ఎస్బి ఉదవ్ ఎడిటింగ్ విభాగాల్లో పనిచేశారు. 2013 మే 11న విడుదలైన ఈ సినిమా ఎంతో ఘన విజయం సాధించింది. ఆర్ సుదర్శన్ రెడ్డి గారి సారథ్యంతో పాటు మన మారుతి గారు కలిసి నిర్మించారు ఈ సినిమాని. మూడవ చిత్రం రొమాన్స్. 2013 ఆగస్టు 2న విడుదలైన ఈ సినిమా డార్లింగ్ స్వామి దర్శకత్వంలో మన మారుతి గారు ప్రొడక్షన్ చేశారు. సాయి కుమార్, భార్గవి నటించగా సాయి కార్తిక్ గారు సంగీతాన్ని అందించారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా తను ప్రేమించే జీవితం పంచుకునే అమ్మాయి పర్ఫెక్ట్ గా ఉండాలనేదే కృష్ణ అంటే మన ప్రిన్స్ కోరిక. తనకు పరిచయమైన అనురాధ డింపుల్ ను ప్రేమిస్తాడు. ఆమె తనకు సరైనదో కాదో తెలుసుకునే ప్రయత్నంలో కృష్ణ వేయించిన ప్లాన్స్ అన్ని రివర్స్ అవుతాయి. అతన్ని చీకొట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తన ప్రేమను కృష్ణ ఎలా గెలుచుకున్నాడు, ఆ ప్రాసెస్ లో కృష్ణకు అనురాధ ఎలాంటి టేస్ట్లు పెట్టిందనేదే మిగతా కథ. ఈ సినిమాని 2013లో మన మారుతి గారి ప్రొడక్షన్ లోనే రిలీజ్ అయింది. నాలుగవ చిత్రం వచ్చేసి లవ్ యూ బంగారం. 2014 జనవరి 24న విడుదలైన ఈ సినిమా క్రియేటివ్ కమర్షియల్ మారుతి టాకీస్ పతాకాలపై విడుదలైంది. మారుతి గారి నిర్మాణ సారథ్యంలో గోవర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్ శ్రావ్య, రాజీవ్ నటించగా చక్రి తమ్ముడు మోహిత్ నారాయణన్ సంగీతం అందించారు. ఆకాష్ సెల్కాన్ మొబైల్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తుంటాడు. ఆకాష్ ని చూడడానికి ఎంతో కాన్ఫిడెన్స్ గా కనిపించిన వ్యక్తి, కాస్త ఆత్మ న్యూన్యత భావం కలిగిన వ్యక్తి. ఆకాష్ వ్యక్తిత్వానికి పూర్తి భిన్నమైన ఆలోచనలు ఉన్న అమ్మాయి మీనాక్షి. ఆకాష్ మీనాక్షిని చూసి ప్రేమలో పడతాడు. కొద్ది రోజులకే మీనాక్షి కూడా రాహుల్ని ప్రేమిస్తుంది. వీరిద్దరి ప్రేమను పెద్దవాళ్ళు అంగీకరించకపోవడంతో పెద్దవాళ్ళని కాదని పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత సాఫీగా సాగిపోతున్న వీరిద్దరి జీవితంలో మదన్ ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత రాహుల్ మీనాక్షి మధ్య ఏం జరిగింది, వారిద్దరి మధ్య వచ్చిన సమస్యలేంటో, అసలు ఈ మదన్ ఎవడు అనేది సినిమా క్లైమాక్స్ లో. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఐదవ చిత్రం లవర్స్. 2014లో విడుదలైన ప్రేమ కథ సినిమా. ఈ సినిమాలో సుశాంత్ అశ్విన్, నందితారాజ్, తేజస్వి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2014 ఆగస్టు 15న విడుదలయ్యింది. సూర్యదేవర నాగవంశితో పాటు మన మారుతి గారు ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ సిద్ధుగా, నందితారాజ్ చిత్రగా, తేజస్వి గారు మదివాడగా, చాందిని అగర్వాల్ నటించారు. ఈ సినిమా సూపర్ కామెడీ ఎంటర్టైనర్ గా అప్పట్లో హిట్ కొట్టింది. ఆరవ చిత్రం లండన్ బాబులు. లండన్ బాబులు చిత్రం 2017లో విడుదలయ్యింది. ఏవిఎస్ స్టూడియో సమర్పణలో మారుతి టాకీస్ బ్యానర్ పై మారుతి గారు నిర్మించారు. ఈ సినిమాకు చిన్ని కృష్ణ దర్శకత్వం వహించాడు. స్వాతి, రక్షిత్, మురళీ శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నవంబర్ 17, 2017న విడుదలయ్యింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన గాంధీకి అన్ని కష్టాలే. ఊరి నిండా అప్పులున్న గాంధీ లండన్ వెళ్లి బాగా డబ్బు సంపాదించి తిరిగి రావాలనుకుంటాడు. తన స్నేహితుడు సత్యతో కలిసి హైదరాబాద్కు వస్తాడు. ఇక్కడ ఒక బ్రోకర్ పరిచయం అవుతాడు. పాస్పోర్ట్ అప్లికేషన్ లో పెళ్ళైందని రాస్తే వీసా త్వరగా వస్తుందని మాటలు నమ్మి భార్య పేరు దగ్గర అనుకోకుండా సూర్యకాంతం అని పేరు రాస్తాడు. అందుకే ఆ చిన్న తప్పు రక్షిత్ ని ఎలాంటి సమస్యలోకి నెట్టింది, అందులో నుంచి ఎలా బయటపడ్డాడు. సూర్యకాంతం స్వాతి అనే టీవీ రిపోర్టర్ కి గాంధీకి పరిచయం ఎలా అయ్యింది, అసలు గాంధీ లండన్ వెళ్ళాడా లేదా అనేదే మిగతాది సినిమా కథ. ఈ సినిమా అప్పట్లో ఒక ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఏడవ చిత్రం వచ్చేసి భలే ఉన్నాడే. 2024లో విడుదలైన ఈ సినిమా మారుతి గారి సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ మారుతి టీమ్ బ్యానర్ పై ఎన్వి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు శివ సాయివర్ధన్ దర్శకత్వం వహించాడు. రాజ్ తరుణ్, మనీషా కందుకూర్, అభిరామి, హైపర్ ఆది,
సంగీతం శ్రీనివాసరావు గారు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మే 5న ఆగస్టు 19న విడుదల చేయగా నటినటులుగా మనీషా కందుకూరి, అభిరామి, హైపరాది, సంగీతం శ్రీనివాసరావు గారు, విటివి గణేష్, అమ్ము అభిరామి, లీలా శాంసన్, కృష్ణ భగవాన్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా డైరెక్ట్ గా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.